నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధవేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను సపోర్ట్ చేయండి, ఫైనాన్షియల్గా కాదు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అయ్యంటే డబ్బులు ఇవ్వడం కాదు. యూట్యూబ్లో మీరు లైక్ చేసి షేర్ చేస్తే 10 మందికి నేను చెప్పే విషయాలు తెలుస్తాయని ప్రతి వీడియోలో తెలియజేస్తున్నాను. భారతదేశానికి పట్టి పీడిస్తున్న మూఢనమ్మకాలు, ఈ అంశంపై మాట్లాడాలని భావిస్తున్నాను. ఈ మతభక్తి, మత పిచ్చ, ఎలా అయితే సీరియల్ పిచ్చ, సినిమాల పిచ్చ, రకరకాల క్రికెట్ పిచ్చ ఇవన్నీ ఉంటాయో, ఇవి సమాజానికి ఆందోళన కలిగించే అంశాలు. అందులో మత పిచ్చ ఇంకా చాలా దరిద్రమైంది. ఈ మూఢనమ్మకాలు, భక్తి పేరుతో బానిసత్వం, వీళ్ళనే మనం సోషల్ మీడియాలో బత్తాయిలని, గొర్రెలని రకరకాలుగా పిలుస్తున్నారు. ఎందుకు గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారు? మనిషిగా బతకలేడా? ఈ పిచ్చ భక్తి వలన జీవితాలు మృగ్యమైపోతున్నాయి. ఈ అంశాలు తీవ్రంగా బాధ కలిగించే అంశాలు. మన సమాజంలో భక్తి పేరుతో కోట్ల మందిని, లక్షల మందిని మనం ఈజీగా ఆర్గనైజ్ చేయొచ్చు. అందుకనే ఈ మార్గాన్ని ఎన్నుకుంటారు మోసం చేసే వాళ్ళందరూ. చాలామంది మోసగాళ్ళు స్వస్థతలు కానీ, లేక ఏదన్నా ఒక ప్రకటన ఉచితంగా వస్తుంది అని భ్రమల్లో వెళ్ళారంటే అయోమయం వాళ్ళ పరిస్థితి. ఈ పరిస్థితుల నుండి ప్రజలు విముక్తి పొందాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క అంశాన్ని నేను ఈరోజు మీతో మాట్లాడాలని భావిస్తున్నాను. భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న మూఢనమ్మకాలు, భక్తి పేరుతో బానిసత్వం అత్యంత ప్రమాదకరం. భారతదేశం ప్రపంచంలో అత్యంత పురాతన నాగరికతల్లో ఒకటి. వేదాలు, బౌద్ధం, జైనం, చార్వకం, భక్తి ఉద్యమాలు, సామాజిక సంస్కరణలు, శాస్త్రీయ ఆలోచనలు ఇవన్నీ భారతదేశం ఈ నేలపైనే పుట్టాయి. అయితే ఇదే దేశం మరోవైపు మూఢనమ్మకాల వల్ల తీవ్రంగా నష్టపోతున్న దేశంగా కూడా కనిపిస్తుంది. విజ్ఞానం చంద్రునిపై అడుగుపెట్టిన యుగంలో కూడా కోట్లాది మంది ప్రజలు తమ జీవిత సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాల కంటే బాబాలను, స్వాములను, జాతకాలను, రత్నాలు, జ్యోతిష్కులు, వివిధ మతపరమైన చిహ్నాలు, తాళ్ళు, రాళ్ళు, రప్పలు, పాస్టర్లు, మౌలీలు, తాయెత్తులు, వివిధ మతాల వలలో, మాలలు, అద్భుతాలు, తంత్రాలు, మంత్రాలపై ఆధారపడటం ఎంత విచారకరం ఆలోచించండి. దేశం విజ్ఞానపరంగా అభివృద్ధి చెందకపోవడం మతపిచ్చ పెద్ద కారణంగా ఉంది. మన దేశంలో ప్రతిసారి ఒక నమూనా కనిపిస్తుంది. మొదట ఒక వ్యక్తి ఆధ్యాత్మిక గురువుగా ఎదుగుతాడు. అతని చుట్టూ అద్భుతాల కథలు ప్రచారం అవుతాయి. కొందరు అతనిని దేవుడు అవతారం అంటారు. మరి ఆయన తాకితే రోగాలు నయం అవుతాయని, ఆశీర్వాదం తీసుకుంటే ఉద్యోగాలు వస్తాయని, ప్రార్థన చేపించుకుంటే వాళ్ళ పెళ్ళిళ్ళు అవుతాయని, పాద పూజ చేస్తే కష్టాలు తొలగిపోతాయని ఊరికినే ప్రచారం చేస్తారు. క్రమంగా వేల మంది, లక్షల మంది భక్తులు ఏర్పడతారు. విరాళాలు, ఆశ్రమాలు, భూములు, వ్యాపారాలు పెరిగిపోతూ ఉంటాయి వాళ్ళకి. తర్వాత అదే వ్యక్తిపై ఆర్థిక అక్రమాలు, లైంగిక దోపిడీలు, భూ కబ్జాలు, హత్యలు, బెదిరింపులు వంటి ఆరోపణలు వెలుగులోకి వస్తాయి. భారతదేశ చరిత్రలో ఇటువంటి ఉదాహరణలు అనేకమైనవి ఉన్నాయి. గుర్మిత్ రామ్ రహీం, ఆశారాం బాపు, నారాయణ్ సాయి, రాంపాల్ వంటి వ్యక్తులు ఒకప్పుడు లక్షలాది మంది భక్తుల చేత దేవుళ్ళుగా కొలవబడ్డారు. కానీ తర్వాత కోర్టులు, దర్యాప్తు సంస్థలు వారి మీద తీవ్రమైన నేరాలను నిర్ధారించాయి. ఈ ఉదాహరణలు ఒక ముఖ్యమైన సత్యాన్ని గుర్తు చేస్తున్నాయి.
కాషాయం ధరించడం వల్ల ఎవ్వరు మహాత్ములు కాలేరు. పెద్ద ఆశ్రమం ఉండడం వల్ల ఎవరు పవిత్రులు కాలేరు. లక్షల మంది అనుచరులు ఉండడం వల్ల ఎవరు సత్యవంతులు కాలేరు. మూఢ నమ్మకాలు అసలు ప్రమాదం. డబ్బు నష్టం మాత్రమే కాదు, కుటుంబాలు విచ్ఛిన్నం కావడం. విద్యావంతులు కూడా తమ విమర్శనాత్మక ఆలోచనను కోల్పోవడం. మహిళలు, పిల్లలు దోపిడీకి గురి కావడం. సమాజంలో హేతుబద్ధత ఆలోచన బలహీనపడడం, ఇవన్నీ దాని ఫలితాలే. చాలామంది భక్తులు తమ సంపాదన, భూములు, ఆభరణాలు, జీవితం పొదుపులు ఆశ్రమాలకు విరాళాలుగా ఇచ్చి చివరకు నిరాశలో మిగిలిపోయిన ఉదాహరణలు ఇన్నున్నాయి భారతదేశంలో. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక సందర్భంలో భక్తి వ్యక్తి పూజగా మారినప్పుడు అది స్వేచ్ఛను నాశనం చేస్తుందని హెచ్చరించారు. వ్యక్తి పూజ ప్రజాస్వామ్యానికి, హేతువాదానికి, మానవ గౌరవానికి శత్రువు. ప్రశ్నించే హక్కును కోల్పోయినప్పుడు మనిషి బానిసగా మారతాడు. భారత రాజ్యాంగం పౌరులకు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని సూచిస్తుంది. రాజ్యాంగంలోని అధికరణ 51AH ప్రకారం ప్రతి పౌరుడు శాస్త్రీయ దృక్పథం, మానవతా భావం, విచారణ, స్ఫూర్తి, సంస్కరణ దృక్పథం అభివృద్ధి చేసుకోవడం ప్రాథమిక విధిగా తప్పనిసరిగా చేయాల్సిందిగా పేర్కొనబడింది. అంటే అద్భుతాల కథలను గుడ్డిగా నమ్మడం కాదు, ఆధారాలు అడగడం, పరిశీలించడం, ప్రశ్నించడం రాజ్యాంగపరమైన బాధ్యత మనది. నిజమైన ఆధ్యాత్మికత మనిషిని భయపెట్టదు, డబ్బులు వసూలు చేయదు, తనను దేవుడిగా ప్రకటించుకోదు, విమర్శలను అణిచివేయదు. నిజమైన ఆధ్యాత్మికత మనిషిని నైతికతను, కరుణను, సమానత్వాన్ని పెంచుతుంది. బుద్ధుడు, జ్యోతిరావు పూలే, పెరియార్, బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి మహనీయులు మనకిచ్చిన సందేశం కూడా అదే. నమ్మే ముందు ఆలోచించు, వినే ముందు పరిశీలించు, అనుసరించే ముందు ప్రశ్నించాలి. భక్తి రాజకీయాల్లోనూ మతంలోనూ వ్యక్తి పూజగా మారితే అది బానిసత్వానికి దారితీస్తుంది. డాక్టర్ అంబేద్కర్ భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న బాబాల సంస్కృతి, భక్తి నుండి బానిసత్వం వరకు ప్రపంచంలో ప్రతి మతం, ప్రతి ఆధ్యాత్మిక సంప్రదాయం, ప్రతి గురువు లేదా మత నాయకుడు ప్రజలపై ప్రభావం చూపుతున్నారు. కానీ ప్రభావం చూపే ప్రతి వ్యక్తి చెప్పే మాట నిజమే అనే నమ్మడం అత్యంత ప్రమాదకరం. మత విశ్వాసం మనిషికి వ్యక్తిగత హక్కు. అయితే ఆ విశ్వాసాన్ని గుడ్డిగా అనుసరించడం సమాజానికి హానికరంగా మారవచ్చు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా, టెలివిజన్, యూట్యూబ్ వంటి వేదికల ద్వారా అనేక మంది ఆధ్యాత్మిక గురువులు, మత బోధకులు, స్వయం ఘోషిత జ్ఞానులు కోట్లాది మంది ప్రజలపై ప్రభావం చూపుతున్నారు. వారి కార్యక్రమాలకు సినిమా నటులు, క్రీడాకారులు, క్రికెటర్లు, రాజకీయ నాయకులు, ప్రముఖులు హాజరవుతూ ఉంటారు. ఒక సెలబ్రిటీ ఎవరినైనా ప్రశ్నించారంటే ఆ వ్యక్తి చెప్పే ప్రతీది నిజమే అని భావించే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ప్రజలు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఒక వ్యక్తి ఎంత ప్రసిద్ధుడైనా, ఎంతమంది అనుచరులు ఉన్నా, ఎంత పెద్ద ఆశ్రమం నిర్మించినా అతను చెప్పే ప్రతి విషయం శాస్త్రీయంగా లేదా చారిత్రాత్మకంగా సత్యం అవుతుందని అర్థం కానే కాదు. ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. సందేహించడం ప్రజాస్వామ్య లక్షణం. విమర్శనాత్మకంగా ఆలోచించడం విజ్ఞాన సమాజానికి పునాది. మతం పేరుతో, ఆధ్యాత్మిక పేరుతో, అద్భుత శక్తుల పేరుతో, ప్రత్యేక శక్తుల పేరుతో చెప్పబడే ప్రతి వాదనను ప్రజలు పరిశీలించాలి. దానికి ఆధారాలు ఏమిటి అని ప్రశ్నించాలి. చారిత్రక ప్రమాణాలు ఏమిటి, శాస్త్రీయ నిర్ధారణ ఉందా అనే ప్రశ్నలను అడగాలి. ప్రశ్నలను అడిగిన వారిని మత వ్యతిరేకులని ముద్ర వేయడం సరైన పద్ధతి కాదు. అదేవిధంగా ఒక వ్యక్తిని దేవుడిగా,
మహాజ్ఞానిగా అవతార పురుషుడిగా ప్రకటించడానికి ముందు కూడా ప్రజలు కొన్ని వాస్తవాలు తెలుసుకోవాలి. నేటి కాలంలో కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు కోట్లాది రూపాయల ఆర్థిక వ్యవస్థలుగా మారాయి. భారీ విగ్రహాలు, విలాసవంతమైన నిర్మాణాలు, ఖరీదైన కార్యక్రమాలు, ప్రత్యేక సభ్యత్వాలు, విరాళాల సేకరణ వంటి అంశాలు సాధారణ ప్రజల్లో కూడా అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం కూడా ఆ సంస్థల బాధ్యతే. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రజలు తమ మత గ్రంథాలను స్వయంగా చదవడం తగ్గిపోయింది. దాని బదులుగా యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా పోస్టింగులు, గురువుల ఉపన్యాసాలనే పరమసత్యంగా స్వీకరిస్తున్నారు. ఒక మతాన్ని అనుసరించే వ్యక్తి ముందుగా తన మత గ్రంథంలో ఏమి చెప్తున్నాయో తెలుసుకోవాలి. నిజంగా మత గ్రంథాలను చదివితే వాటిని వెంటనే విడనాడతారు. తర్వాత గురువులు చెప్పే విషయాలను వాటితో పోల్చి చూడాలి. అప్పుడే నిజం ఏమిటో అబద్ధం ఏమిటో మధ్య తేడా తెలుస్తుంది. సెలబ్రిటీలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఒక ఆధ్యాత్మిక సంస్థను లేదా గురువును ప్రోత్సహించే ముందు వారి నేపథ్యం, వారి వాదనలు, వారి కార్యక్రమాల ప్రభావం గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రజలు వారిని ఆదర్శంగా తీసుకుంటారు. ప్రముఖులు చెప్పే ప్రచారం లక్షలాది మందిపై ప్రభావం చూపుతుంది. మన సమాజానికి అవసరమైనది వ్యక్తి పూజ కానే కాదు, ఆలోచన కావాలి. అంధవిశ్వాసం కాదు, హేతుబద్ధమైన పరిశీలన. గుడ్డిగా అనుసరించడం కాదు, విమర్శనాత్మకంగా అవగాహన. ఎవరైనా గురువు కావచ్చు, మత నాయకుడు కావచ్చు, రాజకీయ నాయకుడు కూడా కావచ్చు. వారి మాటలను వాస్తవాలు, ఆధారాలు, నైతికత అనే 3 ప్రమాణాలతో పరిశీలించాలి. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం నేరం కానే కాదు, ప్రశ్నలను అణిచివేయడం ప్రమాదకరం. అందుకే ప్రతి పౌరుడు, ప్రతి భక్తుడు, ప్రతి విద్యార్థి ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. విశ్వాసం ఉండవచ్చు, కానీ వివేచన తప్పక ఉండాలి. గుడ్డిగా నమ్మేవాడు అనుచరుడు మాత్రమే అవుతాడు. ఆలోచించి నిర్ణయం తీసుకునేవాడు నిజమైన పౌరుడు అవుతాడు. ప్రశ్నిస్తే యాంటీ హిందువా లేక ధర్మరక్షకుడా యాంటీ? ఈ దేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. మతం గురించి మాట్లాడేవారిని, ధర్మం గురించి చర్చించేవారిని, పురాణాలు, ఆగమాలు, శాస్త్రాలను అధ్యయనం చేసేవారిని గౌరవించడం కంటే కోట్లాది రూపాయలు సామ్రాజ్యాలు నిర్మించిన ఆధ్యాత్మిక వ్యాపారాలను ప్రశ్నించకుండా అనుసరించే సంస్కృతి పెరుగుతుంది. ఇటీవల కాలంలో కొందరు హిందూ మత అధ్యయనకారులు, శైవ సంప్రదాయం పండితులు, పురాణ పరిశోధకులు జగ్గి వాసుదేవ్ ప్రవేశపెట్టిన ఆదియోగి, లింగభైరవి, జ్ఞానలింగం వంటి భావనలపై ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. వారి వాదన ఏమిటంటే, ఈ భావనలు వేదాలు, ఆగమాలు, పురాణాలు లేదా శైవ సంప్రదాయంలో స్పష్టమైన ఆధారాలు ఎక్కడ ఉన్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన వ్యక్తిని ప్రశ్నించిన వారిని యాంటీ హిందూ అని దూషించడం కాదు, వాస్తవంగా శాస్త్ర గ్రంథాల ఆధారాలతో సమాధానం చెప్పడం. ఒక వ్యక్తిని శివుడి గురించి కొత్త వ్యాఖ్యానం ఇస్తే అది సంప్రదాయ శైవ దర్శనంలో సరిపోతుందా లేదా అన్నది చర్చించవచ్చు. ఒక ఆధ్యాత్మిక సంస్థ నిర్వహించే పూజలు, కర్మకాండాలు, ప్రతిష్టలు సంప్రదాయ ఆగమ పద్ధతులకు అనుగుణంగా ఉన్నాయా లేదా అన్నది కూడా పరిశీలించవచ్చు. ప్రశ్నించడం మతద్రోహం కానే కాదు. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, నేడు చాలామంది మతాన్ని స్వయంగా అధ్యయనం చేయడం మానివేశారు. వేదాలు చదవరు, ఉపనిషత్తులు చదవరు, పురాణాలు చదవరు, ఆగమాలు తెలుసుకోరు. కానీ సోషల్ మీడియా వీడియోలు, యూట్యూబ్ క్లిప్పులు,
సెలబ్రిటీల చెప్పే మాటలను పరమసత్యంగా నమ్మేస్తున్నారు. ఇదే చాలా ప్రమాదకరం. వివిధ మతాల గ్రంథాలను బైబిలు, ఖురాన్ పూర్తిగా చదవరు. అక్కడక్కడ చదువుకుంటూ కాలయాపన చేస్తారు. సినిమా నటుడు ఒకరిని గొప్పవాడని చెప్పాడని, రాజకీయ నాయకుడు ఒక ఆశ్రమానికి వెళ్ళాడని, విదేశీ వేదికలపై ప్రసంగించాడని ఒక వ్యక్తి చెప్పే మాట సత్యం అయిపోదు. ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే. మరోవైపు కొందరు హిందుత్వవాదులు చిన్న చిన్న అంశాలపై తీవ్రంగా స్పందిస్తారు. కానీ పెద్ద ఆధ్యాత్మిక సంస్థలు, ప్రభావశీల గురువులు, కోట్లాది రూపాయల వ్యవస్థలపై ప్రశ్న వచ్చినప్పుడు మాత్రం మౌనం పాటిస్తారు. ఇదే విమర్శకులు లేవనెత్తుతున్న ప్రధాన అంశం ధర్మాన్ని రక్షించడం అంటే వ్యక్తి పూజ కాదు. గ్రంథాలను, తత్వాన్ని, నైతిక విలువలను రక్షించడం. ఒక గురువు, ఒక సంస్థ, ఒక ఆశ్రమం లేదా ఒక మత నాయకుడు విమర్శలకు అతీతుడు కాడు. హిందూ సంప్రదాయ స్వయంగా ప్రశ్నించే సంప్రదాయం. ఉపనిషత్తుల నుండి బౌద్ధం వరకు, శంకరాచార్యుల నుంచి డాక్టర్ అంబేద్కర్ వరకు వాద ప్రతివాదాల ద్వారానే భారతీయ ఆలోచన అభివృద్ధి చెందింది. కాబట్టి ప్రశ్నను అణిచివేయడం హిందూ సంప్రదాయం కాదు. ప్రజలు గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక విషయం ఉంది. ఎవరు చెప్పారన్నది కాదు, ఏమి చెప్పారన్నదే ముఖ్యం. సెలబ్రిటీలైనా, స్వామి అయినా, గురువైనా, రాజకీయ నాయకుడైనా వారి మాటలను ఆధారాలు, తర్కం, శాస్త్ర ప్రమాణాలు ద్వారా వెలుగులోకి పరిశీలించాలి. విశ్వాసం వ్యక్తిగతం కావచ్చు, కానీ విమర్శనాత్మక ఆలోచన సామాజిక బాధ్యత. గణపతి సచ్చిదానందపై అనేక ఆరోపణలు ఇప్పుడు బహిర్గతమవుతున్నాయి. అంధభక్తిని ఉపయోగించుకొని వ్యక్తి పూజను పెంచడం, స్వామి పేరుతో అష్టోత్తరాలు, పాద పూజలు, ప్రత్యేక దర్శనాలు, గురు పూజలు నిర్వహించడం ద్వారా వ్యక్తి పూజను పెంచుతున్నారు. భక్తుల ఆర్థిక దోపిడీ. ఆశ్రమానికి వచ్చిన భక్తులు విరాళాలు, పూజలు, పాద పూజలు, ప్రత్యేక దర్శనాల పేరట భారీ మొత్తాలు చెల్లించాల్సిందే. జిఆర్ స్వామిని కూడా దర్శించాలంటే లక్షల రూపాయలు చెల్లించాలి. అద్భుతాల పేరుతో ప్రజలను ఆకర్షించడం, అగ్నిగుండంలో నడవడం, సంగీతంతో రోగాలు నయం చేయడం వంటి ప్రచారాలు వాస్తవానికి అద్భుతాలు కావని, భ్రమలు కలిగించే విధంగా ప్రదర్శనలు చేశారని ఆరోపణలు బలంగా ఉన్నాయి. విలాసవంతమైన జీవనం ఆయనకి. అవధూత అని చెప్పుకునే వ్యక్తి విలాసవంతమైన కార్లు, ఎయిర్ కండిషనర్లు, ఖరీదైన సదుపాయాలు, విదేశీ పర్యటనలు ఉపయోగించడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. మహిళలతో అనుచిత సంబంధాలు అనే ఆరోపణలు చాలా ఉన్నాయి. కొన్ని ఈమెయిల్స్ సందేశాలను చూపిస్తూ మహిళలతో అనుచిత సంభాషణలు జరిగాయని ఆరోపించారు. అయితే ఇవి స్వతంత్రంగా నిర్ధారించబడిన ఆధారాలు కావని కూడా గుర్తుంచుకోవాలి. చాలామంది బాబాలు భూ వివాదాల్లో చిక్కుకొని ఉంటారు. కొన్ని భూముల విషయాల్లో వివాదాలు, కోర్టు కేసులు జరిగాయి. గురుత్వానికి అవసరమైన లక్షణాలు లేవని విమర్శలు ఉన్నాయి. వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలపై లోతైన పాండిత్యం లేకుండానే తనను తాను అవధూతనని ప్రచారం చేసుకున్నాడని విమర్శిస్తున్నాడు. ఒక వ్యక్తి కాషాయం ధరించాడని, గడ్డం పెంచుకొని సంగీతం వాయించాడని, అద్భుతాలు చేశాడని, వేలాది మంది అనుచరులు ఉన్నారని అతనిని దేవుడిగా భావించడం ప్రమాదకరం. ఏ గురువు అయినా, బాబా అయినా, స్వామి అయినా ప్రశ్నలకు అతీతుడు కానే కాదు. శాస్త్రీయ దృక్పథం, హేతుబద్ధ ఆలోచనల ఆధారంగా పరిశీలన అవసరం. ఈరోజు భారతదేశానికి అవసరమైనది బాబాలు కాదు, మరొక అద్భుతం కాదు, మరొక అవతారం కాదు.
అవసరమైనది విజ్ఞానం. విద్యా శాస్త్రీయ దృక్పథం, రాజ్యాంగ విలువలు అవి కావాలి. ప్రజలకు తమ సమస్యలకు పరిష్కారాలను దేవుళ్ళుగా ప్రకటించుకున్న వ్యక్తుల వద్ద కాకుండా జ్ఞానం, విజ్ఞానం, కృషి, సామాజిక ఐక్యతతో వెతికినప్పుడే మాత్రమే ఈ మూఢనమ్మకాల చీకటి తొలగే హేతువాదం వెలుగు విరజల్లుతుంది. భక్తి మనిషిని మంచివాడిని చెయ్యాలి, కానీ బానిసను చేయకూడదు. ఆధ్యాత్మికత మనిషిని స్వతంత్రుని చెయ్యాలి, కానీ ప్రశ్నించే హక్కును హరించకూడదు. జ్ఞానం ఉన్న చోట భయం ఉండదు, భయం లేని చోట మూఢనమ్మకాలకు స్థానం ఉండదు. గుర్మిత్ రామ్ రహీం సింగ్, డేరా సచా సౌద్ ఒకప్పుడు లక్షలాది మంది అనుచరులతో అత్యంత ప్రభావవంతమైన బాబాగా ఎదిగాడు. 2017లో 2 మహిళా శిష్యులపై అత్యాచారం చేసిన కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. తరువాత హత్య కేసులు మరియు ఇతర వివాదాలు కూడా వెలుగులోకి వచ్చాయి. నిరంతరం పెరోల్పై బయటకు వచ్చి తనకు నచ్చిన విధంగా ప్రవర్తిస్తాడు. ఎలక్షన్కు ముందు వచ్చి బీజేపీ గెలుపు కోసం ప్రచారం చేస్తాడు. ఆ టైంలో పెరోల్ ఇచ్చేస్తూ ఉంటారు ఆయనకి. తర్వాత ఆశారాం బాపు దేశవ్యాప్తంగా వందలాది ఆశ్రమాలు, కోట్లాది భక్తులతో ప్రసిద్ధి చెందాడు. 2013లో ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు శిక్ష పొందాడు. అతని చుట్టూ భారీ ఆర్థిక సామ్రాజ్యం, రాజకీయ ప్రభావం కూడా ఉంది. నారాయణ్ సాయి ఆశారాం బాపు కుమారుడు మహిళలపై లైంగిక వేధింపుల కేసుల్లో దోషిగా తేలి జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు. స్వామి నిత్యానంద తనను ఆధ్యాత్మిక గురువుగా ప్రచారం చేసుకున్న నిత్యానందపై లైంగిక దాడి, అపహరణ తదితర కేసులు నమోదయ్యాయి. కేసుల నేపథ్యంలో 2019 తర్వాత భారత్ విడిచి వెళ్ళి కైలాస అనే స్వయం ప్రకటిత దేశాన్ని స్థాపించున్నట్టు ప్రకటించాడు. ఈ ప్రభుత్వానికి అక్కడికి వెళ్ళి అతన్ని తీసుకొచ్చే రైట్ లేదా? రాంపాల్ హర్యానాలోని సత్లోక్ ఆశ్రమం ద్వారా ప్రసిద్ధి చెందాడు. పోలీసులకు సహకరించకుండా ఆశ్రమంలో పెద్ద ఎత్తున ప్రతిఘటన జరగడంలో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచాడు. ఆశ్రమం చుట్టూ జరిగిన హింసాత్మక ఘటనలు, మరణాలు, కోర్టు ధిక్కరణ వంటి కేసుల్లో శిక్షలు ఎదుర్కొంటున్నాడు. నిర్మల్ బాబా టీవీ కార్యక్రమాల ద్వారా వింత పరిష్కారాలు చెప్పి విపరీతమైన ప్రజాదరణ పొందాడు. అతనిపై ఆర్థిక అవకతవకలు, మోసపూరిత ప్రచారం వంటి ఆరోపణలు వచ్చాయి. అయితే అతని విషయంలో ఇతరుల మాదిరిగా పెద్ద క్రిమినల్ శిక్షలు కోర్టు ద్వారా విధించబడినట్లు నిర్ధారితమైన సమాచారం ఇంకా లేదు. రాధేమా ఆధ్యాత్మిక గురువుగా ప్రచారం పొంది ఈమెపై వరకట్న వేధింపులు, మోసం తదితర ఆరోపణలు నమోదయ్యాయి. అయితే అనేక ఆరోపణలు కోర్టు విచారణ దశలోనే ఉన్నాయి. ఆమెపై పెద్ద నేర శిక్షలు విధింపబడినట్లు స్పష్టమైన ఇంకా సమాచారం లేదు. స్వామి భీమానంద్ ఇచ్చాదారి బాబా ఆధ్యాత్మిక గురువు ముసుగులో వ్యభిచార ర్యాకెట్ నిర్వహించాడని ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీలో జరిగిన దర్యాప్తులో అతని కార్యకలాపాలు వెలుగులోకి వచ్చి అరెస్టు చేయబడ్డాడు. ఈ సంఘటనలన్నీ మనకు నేర్పే పాఠం ఏమిటంటే, ఈ వ్యక్తులందరి జీవితాల్లో ఒక సామాన్య లక్షణం కనిపిస్తుంది. మొదట వారు అద్భుతాలు చేసే మహాత్ములుగా ప్రచారం పొందుతారు. తరువాత దైవాంశ సంభూతులుగా, కొందరు భక్తులుగా కొలుస్తారు. చివరకు వారిలో చాలామంది కోర్టులు, దర్యాప్తు సంస్థలు, మీడియా పరిశోధన దృష్టికి వస్తారు. అందువల్ల ప్రజలు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, కాషాయం కట్టుకున్న ప్రతి వ్యక్తి సద్గురు కానే కాదు. లక్షలాది మంది భక్తులు ఉన్నారని ఎవరు దేవుడు కాలేరు. అద్భుతాల కథలు సత్యానికి ఆధారం కాదు. శాస్త్రీయ దృక్పథం, హేతువాదం, ప్రశ్నించే స్వభావం మాత్రమే మోసాల నుంచి రక్షిస్తాయి.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా పూలే, పెరియార్, గౌతమ్ బుద్ధుడు వంటి మహనీయులు చెప్పిన ప్రధాన సందేశం కూడా ఇదే. మనిషిని కాదు, సత్యాన్ని అనుసరించండి. మూఢనమ్మకాన్ని కాదు, హేతువాదాన్ని అనుసరించండి. బాబాల వ్యాపారం మూఢనమ్మకాల మార్కెట్లో కోట్ల సామ్రాజ్యాలు. మన దేశంలో సంపద సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కొందరు కష్టపడి చదువుకొని ఉద్యోగాలు చేస్తారు, కొందరు వ్యాపారాలు స్థాపిస్తారు, మరికొందరు రాజకీయాల్లోకి ప్రవేశిస్తారు. అయితే ఈ మార్గాలన్నిటికంటే తక్కువ పెట్టుబడితో, ఎక్కువ లాభాలతో, సామాజిక గౌరవంతో కూడిన ఒక ప్రత్యేక రంగం కొన్ని దశాబ్దాలుగా వేగంగా అభివృద్ధి చెందుతుంది. అది ఆధ్యాత్మిక వ్యాపారం. దేవుడు, మోక్షం, పాపం, పుణ్యం, అద్భుతాలు, దైవ దర్శనం, భవిష్యవాణులు ఇవన్నీ మానవుని భావోద్వేగాలకు దగ్గరైన అంశాలు. ఈ భావోద్వేగాలను ఉపయోగించుకొని కొందరు వ్యక్తులు తమను తాము గురువులుగా, స్వాములుగా, బాబాలుగా, అవతార పురుషులుగా ప్రకటించుకుంటున్నారు. కోట్లాది మంది భక్తులను సమీకరించి విరాళాల రూపంలో అపారమైన ఆస్తులను కూడబెడుతున్నారు. ఇందులో అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఈ బాబా వద్దకు కేవలం నిరక్షరాస్యులు మాత్రమే కాదు, డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, ఐఏఎస్ అధికారులు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు కూడా నిరంతరం వెళుతూ ఉంటారు. విద్య పెరిగితే మూఢనమ్మకాలు తగ్గుతాయని భావించిన సమాజం ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితిని చూస్తుంది. అత్యున్నతమైన విద్యను అభ్యసించిన వారిలో కూడా గురుభక్తి పేరుతో అంధవిశ్వాసాలు పెరుగుతున్నాయి. మన మాజీ ప్రెసిడెంట్ ఆయనకు కూడా ఉన్నాయి. ఇటీవల కాలంలో కొందరు స్వయం ఘోషిత బాబాలు అత్యాచారాలు, లైంగిక వేధింపులు, హత్యలు, ఆర్థిక మోసాలు, అక్రమ ఆస్తులు కూడబెట్టడం వంటి తీవ్రమైన కేసుల్లో దోషులుగా తేలారు. గుర్మిత్ రామ్ రహీం, ఆశారాం బాపు, నారాయణ సాయి, రాంపాల్ వంటి వ్యక్తుల కేసులు దేశం వ్యాప్తంగా సంచలనాలు సృష్టించాయి. వీరి సంఘటనలు వ్యక్తిగత నేరాల కథలు మాత్రమే కావు, కానీ సమాజంలో హేతుబద్ధ ఆలోచనలు ఎంత బలహీనపడిందో చూపించే ఒక హెచ్చరిక. ప్రశ్న దేవుడి గురించి కాదు, ప్రశ్న మతం గురించి కూడా కాదు, ప్రశ్న మనిషి ఆలోచన స్వేచ్ఛ గురించి. ఒక వ్యక్తి నేను దేవుణ్ణి చూశాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా దగ్గరకు వస్తే మీ సమస్యలన్నీ పోతాయి అని చెప్పినప్పుడు ప్రజలు ఆధారాలు అడుగుతున్నారా, లేక అందంగా గుడ్డిగా నమ్ముతున్నారు? అదే అసలు సమస్య. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చింది. ప్రశ్నించడం, పరిశీలించడం, ఆధారాలు కోరడం, హేతుబద్ధంగా ఆలోచించడం ఇవే నిజమైన ఆధ్యాత్మికతకు పునాది. ఎందుకంటే సత్యానికి భయం ఉండదు, ప్రశ్నలకు మాత్రమే మోసం భయపడుతుంది. అందువల్ల సమాజం ముందు నిలిచిన ప్రధాన కర్తవ్యం ఒకటే: వ్యక్తులను పూజించడం కాదు, ఆలోచనను గౌరవించడం. అద్భుతాలను నమ్మడం కాదు, ఆధారాలను పరిశీలించడం. గురువులను అనుసరించడం కాదు, సత్యాన్ని అన్వేషించడం. అప్పుడే మూఢనమ్మకాల మార్కెట్టు క్షీణిస్తుంది. అప్పుడే మానవ మేధస్సు నిజమైన స్వేచ్ఛను పొందుతుంది. మోసాలు, లైంగిక దోపిడీ, ఆర్థిక అక్రమాలు, మతభేదం లేకుండా చరిత్రను పరిశీలిస్తే మతపరమైన అధికారం, ఆధ్యాత్మిక ప్రభావాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తులు అనేక మతాలలో కల్పిస్తారు. క్రైస్తవ ప్రపంచంలో కూడా కొన్ని పెద్ద కుంభకోణాలు వెలుగు చూశాయి. అమెరికా, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి దేశాలలో క్యాథలిక్ చర్చి పరిధిలో పనిచేసే కొందరు పూజారులు
చిన్నారులపై లైంగిక దాడులు పాల్పడినట్లు విచారణలో బయటపడింది. వేలాది మంది బాధితులు వాంగ్మూలాల ఆధారంగా అనేక దేశాలలో విచారణ కమిషన్లు ఏర్పడ్డాయి. కొందరు పూజారులు, ఫాదర్లు జైలు శిక్షలు కూడా అనుభవించారు. ఈ సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. భారతదేశంలో కూడా అప్పుడప్పుడు కొందరు పాస్టర్లు, బిషప్పులు, మత బోధకులపై లైంగిక వేధింపులు, ఆర్థిక మోసాలు, మత ప్రభావాన్ని ఉపయోగించి దోపిడీ చేసిన కేసులు అనేకమైనవి నమోదయ్యాయి. ఉదాహరణకు కేరళలో వెలుగులోకి వచ్చిన బిషప్ ఫ్రాంకో మొలక్కల్ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ కేసులో తర్వాత కోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో వాస్తవ పరిస్థితిని పాఠకులు స్పష్టంగా వివరించడం చాలా ముఖ్యం. ఇస్లామిక్ సమాజంలో కూడా కొందరు స్వయం ఘోషిత పీర్లు, బాబాలు, తాంత్రికులు చేతపడి జిన్స్, మంత్రతంత్రాల పేరుతో మహిళలను, కుటుంబాలను మోసం చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఇలాంటి నకిలీ పీర్లు, బాబాలపై పోలీస్ కేసులు నమోదైన సందర్భాలు చాలా ఉన్నాయి. కొందరు మహిళలకు సంతానం కలుగజేస్తామని, దయ్యాలు పోగొడతామని, కుటుంబ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి లైంగిక దోపిడీకి పాల్పడ్డారన్న ఆరోపణలు చాలాసార్లు వార్తాపత్రికలో నమోదయ్యాయి. జపాన్లో షోకో అసాహారా అనే మత గురువు తన అనుచరులను తీవ్రవాద మార్గంలో నడిపించి టోక్యో మెట్రోపై విషవాయువు దాడికి కారణమయ్యాడు. అమెరికాలో జిమ్ జోన్స్ అనే మత నాయకుడు వేలాది మందిని మానసికంగా నియంత్రించి చివరకు వందలాది మంది ప్రాణాలు కోల్పోయే విధంగా కారణమయ్యాడు. ఈ ఉదాహరణలన్నీ ఒకే విషయాన్ని చెబుతున్నాయి. మోసగాడికి మతం ఉండవచ్చు, కానీ మోసానికి మతం ఉండదు. మోసగాడు హిందూ బాబా రూపంలోనైనా, క్రైస్తవ పాస్టర్ రూపంలోనైనా, ఇస్లామిక్ పీర్ గ్రూప్ రూపంలో అయినా, లేక బౌద్ధ గురువు రూపంలోనైనా, యోగా గురువు రూపంలోనైనా రావచ్చు. కాబట్టి వ్యక్తిని కాకుండా ఆధారాలను నమ్మడం, విశ్వాసాన్ని కాకుండా హేతువాదాన్ని పెంపొందించడం సమాజానికి అత్యవసరం. ఈ విషయాలు నిరంతరం మనం పరిశీలించాలి. ఎందుకు సోషల్ మీడియాలో ఎప్పుడు బత్తాయిలు, గొర్రెలు అనే పేర్లు ఎందుకు వినపడుతున్నాయి? అలాగ పిలిపించుకుంటాం గౌరవంగా ఉంటుందా? మనిషిని మనిషిగా మనం గౌరవంగా పిలిపించుకోలేమా? ఈ మత విశ్వాసాల వలన వస్తున్న ప్రయోజనాలు ఏమిటి అంటే, మోసం చేసే వాళ్ళ దగ్గరికి మాత్రమే ప్రజలు వెళ్తూ ఉంటారు. అదే దీంట్లో ఉన్న పెద్ద బలహీనత. ఈ మోసం చేసే వ్యక్తులను దగ్గరికి ఎక్కువ మంది గ్యాదర్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఆయన కల్వరి పాస్టర్ ఉన్నాడు, సతీష్, ఎక్కడో ప్రార్థన చేస్తూ ఉంటాడు. అన్ని రాష్ట్రాల్లో, అన్ని ప్రాంతాల్లో స్క్రీన్స్ పెట్టి వినిపిస్తాడు. అక్కడే ప్రార్థన చేసి నయమైపోయిందని చెప్తూ ఉంటారు. ఇది ఎంత పచ్చి మోసం! చాలా మోసాలు అన్నమాట. కరోనా టైంలో తొక్కండి కరోనాను తొక్కండి అని ఒక తమిళనాడులో ఒక యూట్యూబ్ చూశాను. ఆ తర్వాత 2 రోజులకే కరోనాలో చచ్చిపోయాడు ఆయన. ఈ పచ్చి మోసాలను మనం ఈ భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న మూఢనమ్మకాల వలన పీడిత కులాలు, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళే ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. వీళ్ళని మతంతో కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ వ్యవస్థని నాశనం చేయాలంటే తప్పనిసరిగా ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీలు మత విసర్జన చేయాలి. మత విశ్వాసాలకు దూరంగా ఉండాలి. మీరు ఎప్పుడైనా మాలలు వేసే వాళ్ళని చూడండి, మొత్తం బీసీలే ఉంటారు. భవానీ మాలన్నా, అయ్యప్ప మాలన్నా ఏ బ్రాహ్మణుడైనా వేస్తాడా? గణపతి వినాయక నిమజ్జనం జరిగింది కదా, ఆ నిమజ్జనంలో తాగి డ్యాన్సులు వేసేది ఎవరు? బీసీలు, ఎస్సీ, ఎస్టీలు వీళ్ళే కదా. వీళ్ళు మతం పేరుతో వీళ్ళని బానిసలుగా, అంధత్వంతో, గొర్రెలుగా, బత్తాయిలుగా వాడుకుంటున్నారు.
దీని నుంచి సమాజం బయటపడాలి. ఈ వ్యాసాన్ని 10 మందికి చేరవేసేలాగా ఈ బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్ను మీ సోషల్ మీడియాలో ప్రచారం చేయండి. ఈ విషయాలు ఇంకా సమగ్రంగా మాట్లాడడానికి ఈ ఛానల్ ప్రమోట్ చేయమని విజ్ఞప్తి చేస్తూ నమో బుద్ధాయ, జై భీమ్, జై భారత్, జై సంవిధాన్.